ఛానల్లో వ్యూస్ ఎక్కువ రాకపోవచ్చు, సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువ ఉండొచ్చేమో, కానీ చెప్పే అప్డేట్స్ చాలా యాక్యురేట్ ఉంటాయి. ఇంతకుముందు ఎవరు చెప్పుండని అప్డేట్స్ చెప్తాము. మేబీ ఇప్పుడు చాలామంది కన్ఫర్మ్ అని చెప్తూ ఉండొచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎవరైనా చెప్తూ ఉండొచ్చు. బట్ ఫస్ట్ దివ్యల మాదిరి గారి పేరు చెప్పింది మన ఛానల్లోనే. అండ్ చాలామంది ఎవరైతే రాబోతున్నారో మీరు చూస్తే అరే వీళ్ళ పేరు ఈ ఛానల్లో చెప్పుకుంటారా ఎక్కడైనా చెక్ చేసుకుంటే ఫస్ట్ మన ఛానల్లోనే కనిపిస్తారు అనమాట, నేను ఇచ్చిన డ్రాఫ్ట్ లిస్ట్లో. ఎందుకంటే నేను ఏదైతే మీకు డ్రాఫ్ట్ లిస్ట్ ఒక 30 మంది పేర్లు 3 వీడియోస్లో చెప్పానో ఆ 30 మందిని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ లేదని అక్కడే చెప్పారు. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళలో కొంతమంది రెమ్యునరేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళని దాటి కొంతమంది సెలబ్రిటీస్ లోపలికి వస్తున్నారు. సో వచ్చే వాళ్ళ పేర్లు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి పొద్దున కానీ ఒక రీల్ కానీ లేదా ఒక వీడియో కానీ చెప్పి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ రోజు నేను చెప్పబోయే పేరు నేను చెప్పని పేరు. సో జానీ మాస్టర్. సో జానీ మాస్టర్ కన్ఫామా కాదా? చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు లేదా ఇన్స్టాలో అవ్వచ్చు, చాలా మంది జానీ మాస్టర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో నేను మా ఆజామ్ని అడగడం జరిగింది, మా ఆజామ్ నాకు ఒక అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. సో జానీ మాస్టర్ వస్తున్నాడా రావట్లేదా, జానీ మాస్టర్ కన్ఫామ్ కంటెస్టెంట్ ఇంకా షాక్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అసలు వస్తున్నాడా రాలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రమ్య మోక్ష. సో పచ్చల బాబా మొన్నటి వరకు కన్ఫర్మ్ కాలేదు. సో నిన్న ఈవినింగ్కి సో మొత్తం ఫైనల్ అయిపోయింది, అగ్రిమెంట్ అంతా అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఈ అమ్మాయి వచ్చేది వైల్డ్ కార్డ్గా, నార్మల్ కంటెస్టెంట్గా కాదు అనేది అవునా కాదా అనేది కూడా మీకు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామనర్స్ రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో, సో వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎంత ఇస్తారు అసలు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా ఉండదా అని చాలా మంది బయట టాక్ నడుస్తుంది. ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఆ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ నుంచి కూడా కామనర్స్ లోపలికి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఈ వీడియోలో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ కామనర్స్ గురించి మాట్లాడుకుందాం. సో కామనర్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో సో వాళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ ఉందా లేదా అంటే, సో కామనర్స్ ప్రసన్న కుమార్ గారు అవ్వచ్చు, శ్వేతా శెట్టి గారు అవ్వచ్చు, సో ఎలిమినేట్ అయిపోయారు. జడ్జెస్ వాళ్ళని ఎలిమినేట్ చేశారు. అది ఏంటి అనేది మనకి అగ్ని పరీక్ష షోలో మేబీ రేపు ఎల్లుండి ఎపిసోడ్లో తెలిసిపోద్ది. బట్ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. బట్ కామనర్స్ వైల్డ్ కార్డ్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అంతగా ఏం కనిపించట్లేదు. అండ్ మనకి షో జరగక ముందు లీక్ తెలిసింది వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారని. సో షో స్టార్ట్ అయినప్పుడు వీళ్ళిద్దరి ఎవరైతే ప్రసన్న కుమార్ గారికి ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కానీ అతను అచీవ్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి చూసి అబ్బా అనవసరంగా ఎలిమినేట్ చేశారా, ఇతను ఉండాలరా అన్న ఎమోషన్ ఆ రోజు ఉంది. ఆ తర్వాత పక్క రోజు శ్వేతా శెట్టి గారు సో వాళ్ళ మదర్ చనిపోయారు అని తర్వాత మనకు తెలిసింది. అప్పుడు ఆమె షో లోపలికి వచ్చి వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నా కూడా అమ్మాయి షోలోకి వచ్చింది, అమ్మాయి మాట్లాడుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది. అనవసరంగా అమ్మాయిని ఎలిమినేట్ చేశారా అన్న ఎమోషన్ ఆ రోజు కూడా ఉంది. ఆ తర్వాత నుంచి 2-3 రోజులు ఎపిసోడ్లు జరిగిన తర్వాత సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా తక్కువ కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ సో అండ్ శ్వేతా శెట్టి గారు మాట్లాడినప్పుడు కూడా అంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ అంతగా ఏం కనపట్లేదు అనమాట. సో కాబట్టి వీళ్ళ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో లోపలికి వెళ్ళకపోవడానికి వైల్డ్ కార్డ్గా 99.99% కాదు 110% ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు వైల్డ్ కార్డ్గా వెళ్ళరు కూడా. ఎందుకంటే వైల్డ్ కార్డ్ వెళ్ళాలి అంటే అప్పటి వరకు సీజన్ ఒకలాగా నడుస్తుంది, వైల్డ్ కార్డ్కి వెళ్తే సీజన్ ఇంకొకలాగా జరుగుతుంది అని అనుకునే వాళ్ళని పంపిస్తారు. ఫస్ట్ దాంట్లో నవదీప్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకెవరి లోపలికి అవినాష్ అవ్వచ్చు. మొన్న ఏకంగా 8th సీజన్లో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ లోపలికి పంపించారు. అప్పటి వరకు షో నార్మల్గా జరుగుతుంది, బంచ్ ఆఫ్ పీపుల్ లోపలికి ఏదో చేస్తారని. బట్ వెళ్ళినా కూడా ప్రయోగం జరగలేదు, ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. సో అలాగా చాలా మందిని పంపిస్తారు, సెలబ్రిటీస్ని పంపిస్తే ఒక రేంజ్ ఉంటుంది కానీ సో కామనర్స్ని వైల్డ్ కార్డ్గా ఎంట్రీకి పంపించడం అనేది ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో కాబట్టి వీళ్ళు వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. అండ్ కామనర్స్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడితే అసలు ఇస్తారా ఇవ్వరా, ఛాన్స్ ఇవ్వడమే గొప్ప విషయమా, అసలు రెమ్యునరేషన్ ఇవ్వరా, వీళ్ళకి ఛాన్స్ ఇస్తేనే రేపు పొద్దున బయటకు వచ్చి ఒక వారం ఉన్నా కానీ వీళ్ళు బయటకు వచ్చి ఎంతో కొంత పేరు వచ్చింది, దానివల్ల ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కానీ ఎంతో కొంత డబ్బులు వస్తాయి. కాబట్టి అసలు వాళ్ళకి డబ్బులే ఇవ్వరా, ఫ్రీగా వాళ్ళ కంటెంట్ని వాడుకుంటారా అని అంటే సో లేదు, ఎంతో కొంత అయితే డబ్బులు ఇస్తారు. ప్రతి పనికి ఎంతో కొంత రేట్ అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఎంతో కొంత నిర్ణయించబడుతుంది. ఊరికనైతే పని చేయించుకోరు. అది రేపొద్దున ఆ ఛానల్కి ఆ షోకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది.
మేబీ వాళ్ళు చెప్పొచ్చు మేము కామెంట్స్కి అవకాశం ఇవ్వడం గొప్ప అని. సో దాంతో చాలా మంది కూడా కన్విన్స్ అవ్వచ్చు. బట్ వాళ్ళ కంటెంట్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నట్టు ఎంతో కొంత ఇవ్వాలి కదా. సో అది 50,000 నుంచి 1,00,000 లోపల ఉంటుంది బేస్డ్ ఆన్ కంటెస్టెంట్ అని. ఇప్పుడు మనీష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్. అతను లోపలికి వెళ్తే అతనికి డబ్బుతో అవసరం లేదు. అతని గురించి అతను ప్రమోట్ చేసుకోవాలి. ఆ ప్రమోషన్ అతను బయటకు వచ్చాక అతని బిజినెస్కి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అతను లోపల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాడు చాలా తెలివిగా. సో తెలుగు స్టేట్స్లో అతను మార్కెటింగ్ చేసుకోవడానికి తను సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవడం కోసం లోపలికి వెళ్తున్నాడు. సో అలాంటి వాళ్ళకి రెమ్యూనరేషన్ పర్లేదు, అయినా కూడా ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి సో 50,000 to 1,00,000 పర్ వీక్ అనేది వీళ్ళకి ఇస్తారు అని, ఇవ్వాలి అని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది అంట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలేఖ్య చిట్టి పిక్కిల్స్, ఎవరైతే రమ్య మోక్ష ఉన్నారో సో ఆమె కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. బట్ ఆమెని చాలా మంది బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంటుందంటే, లేటెస్ట్ అప్డేట్ సైన్ అంతా అయిపోయింది, వైల్డ్ కార్డ్గా పంపించాలని చూస్తున్నారంట. సో వైల్డ్ కార్డ్గా పంపించాలని చెప్పి ఒక కోర్ టీం కూర్చొని మాట్లాడుకుంటారు కదా. సో మాట్లాడుకునేటప్పుడు వైల్డ్ కార్డ్గా పంపించాలని అనుకున్నారంట. కొంతమంది దాంట్లో అబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారంట. లైక్ వైల్డ్ కార్డ్గా అమ్మాయి వద్దు, సెట్ కాదు, అమ్మాయి ఫస్ట్ నుంచే బిగ్ బాస్ హౌస్లో ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారంట. సో అలా ఎందుకు అనుకున్నారని నాకు అనిపిస్తుంది. సపోజ్ మనకందరికి అనిపించేది అంటే, అమ్మాయి ఫస్ట్ నుంచి ఉండాలి. సో అమ్మాయి కనిపించే విధానము, అమ్మాయి మాట్లాడే విధానము, అమ్మాయి చూపులు అవ్వచ్చు. సో ఎక్కడో కొంచెం వాళ్ళ యాక్చువల్గా ముగ్గురు అక్కా చెల్లెలు వాళ్ళు చేసే బిజినెస్ అవ్వచ్చు, లైట్గా కన్నింగ్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరన్నా కాదన్న పచ్చల పాపలో ఆ కన్నింగ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ ఆ సగం షో అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత సో ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి అని ఒక ప్రిపేర్డ్గా అమ్మాయి లోపలికి వెళ్ళింది. వర్కౌట్ కాదు. అమ్మాయి ఫస్ట్ నుంచే బిగ్ బాస్ హౌస్లో లోపల వెళ్తే సో అమ్మాయి మాట్లాడే విధానం, అమ్మాయి ఏదైనా షోకి కంప్లీట్గా అమ్మాయి బూస్టప్ ఇస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఫిజికల్గా ఫిట్ ఉంటుంది అండ్ అమ్మాయి గ్లామర్గా కూడా ఉంటుంది. సో అమ్మాయి ఏదైనా లవ్ స్టోరీ నడపాలన్నా లేకుంటే ఇంకొకటి చేయాలన్నా అమ్మాయికి ఆల్రెడీ ఒక ఫేమ్ అంటే ఉంది. సో ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో లవ్ స్టోరీ ఆ అమ్మాయి వెళ్ళి నడపాలా, లేకుంటే వేరే వాళ్ళ అమ్మాయిని అప్రోచ్ అయితే ఆ అమ్మాయి వాళ్ళతోటి బాగుంటుందా, మింగిల్ అవుతుందా, సో ఇలాంటివన్నీ అమ్మాయి ఒకరితోనే ఉంటుందా, ఇద్దరితో ఉంటుందా, అసలు ఎలా మాట్లాడుద్ది ఏంటి అనేది అమ్మాయి వన్స్ బిగ్ బాస్ ఫస్ట్ డే నుంచి లోపల ఉంటే సో అది జనాలకి చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. సో ఆ అమ్మాయి అసలు ఏంటి అనేది, అమ్మాయి న్యాచురాలిటీ ఏంటి అనేది బయటకు వచ్చింది. అండ్ ఆ అమ్మాయి వెంటనే వెళ్ళిపోయే అమ్మాయి ఏం కాదు, కనీసం మినిమం 5 వారాల పైన ఉండే అమ్మాయి అసలు టాప్ అదే 10 వీక్స్ తర్వాత కూడా ఉన్నా కూడా ఆశీర్బాబల్ ఆ అమ్మాయి. ఆ నెగిటివిటీ ఒకవేళ నెగిటివిటీ ఉన్నా కూడా అమ్మాయి ఆ నెగిటివిటీ తోటి టాప్ 10 లేదా ఆ 10th వీక్ వరకు కూడా సస్టైన్ అవ్వగలిగే ఛాన్స్ ఉన్న అమ్మాయి. సో అలాంటి అమ్మాయిని వైల్డ్ కార్డ్లో తీసుకురావడం వల్ల షోకి మజా పోద్ది. సో ఆ అమ్మాయిని డే 1 నుంచి ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటాను. అక్కడ కూడా చాలా మంది అనుకుంటారంట. సో ఆ డిబేట్ అయితే వాళ్ళ మధ్య నడిచింది. కాకపోతే ఆ అమ్మాయిని డే 1 నుంచే పంపించాలని చెప్పి మెజారిటీ కోరుకుంటున్నారంట. సో బిగ్ బాస్ టీమ్ దాన్ని కన్సిడర్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా, కన్సిడర్ చేయాలని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ దివ్యాల మాధురి గారు. సో ఆల్రెడీ మనం చెప్పాం, మన ఛానల్లో ఫస్ట్ చెప్పాం, దివ్యాల మాధురి గారు కూడా కన్ఫామ్ అవుతారు. సో ఈమెను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారు. అవుతుంది అని నాకు ఇచ్చిన ప్రాబబుల్ లిస్ట్లో మీకు నేను చెప్పడం జరిగింది. సో దివ్యాల మాధురి గారు కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి చాలా గట్టిగా కష్టపడుతున్నారు. అండ్ ఎవరైతే ఆమె పొలిటికల్గా ఒక ఎమ్మెల్సీ, ఎవరైతే ఒక పార్టీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన సస్పెండ్ అయి ఉన్నారు ఆ పార్టీ నుంచి, ఆయనతోటి సో మేబీ ఒక ఎక్స్టర్నల్ రిలేషన్షిప్లో తను ఉన్నారు ప్రజెంట్. వాళ్ళు ఓపెన్గా నేను చెప్పారు, నేను కొత్తగా చెప్పేది వాళ్ళిద్దరు కలిసి ఒక బిడ్డను కూడా కందాం అనుకుంటున్నారు ఆ రేంజ్లో. సో ఆయన ఏజ్కి ఈమె ఏజ్కి మధ్యలో డిఫరెన్స్ కూడా చాలా ఉంది. మేబీ ఆయన 60 ఉంటారు. సో ఆయన కనపడ్డు, కాకపోతే ఆయన మంచి మెయింటైన్ చేస్తారు ఆయన. సో ఈమె 35-40 బిట్వీన్ ఉంటారు. సో కాదు ఇద్దరు మధ్య ఒక 20 years గ్యాప్ ఉంటుంది. బట్ వాళ్ళు షోస్లో కనిపించడం కానీ ఫస్ట్లో ఒక రకంగా ఉంది, తర్వాత క్రింజ్గా అనిపించింది. వాళ్ళు చిన్న చిన్న టీవీ ఛానల్స్కి వెళ్ళటం, ఇంటర్వ్యూ ఇవ్వటం, అక్కడ ఏమో రాజా అనడం, ఆయన కొంచెం క్రింజ్ అనిపించింది. బట్ ఈమెకి ఆ వాయిస్ ఉంది అండ్ వెనక బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది. ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడితే, ఎందుకంటే లోపలికి వచ్చే సెలబ్రిటీలు అవ్వచ్చు లేదా కామనర్స్ అవ్వచ్చు, ఈమె మనకే తెలుసు ఏమి వస్తుంది అన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళే సెలబ్రిటీస్ కూడా తెలుస్తుంది కదా ఏమి వస్తుందని. సో ఎవరు ఏంటనే చెక్ చేసుకుంటున్నప్పుడు ఈమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు సో ఈమెకి ఎంతో కొంత గట్టిగా ఉందిరా బాబు, ఈమె జోలికి వెళ్తే కష్టం అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఈమె ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈమెతోటి ఎలా ఉంటుంది అంటే, ఈమె కంప్లీట్లీ నెగిటివ్ అయ్యే క్యాండిడేటే, పాజిటివ్ అయ్యే క్యాండిడేట్ ఎక్కడా కనిపించట్లేదు. ఆమె మొహంలోనే కనిపించదు పాజిటివిటీ, కంప్లీట్ నెగిటివిటీ కనిపిస్తూ ఉంటుంది దివ్యల మాదిరి గారు. కాకపోతే ఈమె ప్లస్ పాయింట్లు ఏంటంటే ఈమె గట్టిగా మాట్లాడతారు, ఈమె మంచి క్లాసికల్ డాన్సర్.
సో మళ్ళీ డ్యాన్స్ అలాంటివి ఏమన్నా చేసినా ఈమె ఆ స్కిల్స్ తోటి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ తెలుగు చాలా గట్టిగా మాట్లాడే ఆమె, తెలుగు చాలా గట్టిగా మాట్లాడే ఆమె, అండ్ మంచి రూటెడ్ నుంచి వచ్చిన ఆమె కాబట్టి సో ఈ 4 ఆమె కొంచెం ప్లస్ ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో పనులు చేయాలన్నా. అండ్ గేమ్స్ వాటి గురించి వస్తే సో మేబీ లీడ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ మరి ఫిజికల్గా గేమ్స్ ఆడేంత లేకపోయినా కూడా కొంచెం ఆ లీడ్ చేసే అవకాశాలు కూడా చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. కొంచెం పెద్ద తరహాగా ఉంటుందంటే పెద్ద తరహాగా అయితే అస్సలు ఉండదు, కంగారు పడకండి, అస్సలు ఉండదు పెద్ద తరహాగా. ఇంకో పిల్లల కంటే పిల్లలలాగే కనిపిస్తూ ఉంటుంది, మంచి అలాగే కనిపిస్తూ ఉంటుంది. చూస్తానంటే లోపల ఖచ్చితంగా ఒకరికి గొడవలు పెట్టాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఉన్నాము క్యాండిడేట్ ఆమె. బయట నుంచి చూస్తేనే మనకి ఇంత తెలిసిందంటే ఇంక లోపలికి వెళ్ళి ఇంకెంత తెలుస్తుంది. మహేష్ మనకి దివ్యల మాదిరి గారు ఈగర్లీ వెయిటింగ్ అండి మీకోసం బిగ్ బాస్ హౌస్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మీరు లోపల రాజా 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 అని కెమెరా ముందుకెళ్ళి నా రాజాని చూపించండి అని అలాలి. మేము దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. మీ రాజా గారు మీకోసం ఆ ఫ్యామిలీ వీక్లో లోపలికి రావాలి, ఒక మంచి బీజం పడాలి. అసలు ఎలా ఉంటుంది అసలు? కమాన్ దివ్యల మాదిరి గారు వచ్చేసేయండి. సో అండ్ నెక్స్ట్ జానీ మాస్టర్. సో జానీ మాస్టర్ నిజంగా వస్తారా? సృష్టి వర్మ కన్ఫర్మ్డ్. జానీ మాస్టర్ని కూడా కన్ఫర్మ్ అని చెప్పి చాలా మంది థంబ్నెయిల్స్ పెట్టి చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో జానీ మాస్టర్ అసలు ఎందుకు వస్తాడంట? కొంచెం బుర్ర గట్ట ఉండాలి. జానీ మాస్టర్ ఎందుకు వస్తాడు? అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఆయన, ఎంత పెద్ద కొరియోగ్రాఫరు, నేషనల్ అవార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్ ఆయన. అఫ్కోర్స్ ఆ చిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ వల్ల ఆ అవార్డు మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. అంతే తప్పితే ఆయన టాలెంట్ని గుర్తించారు కదా ఫస్ట్. సో అంత పెద్ద కొరియోగ్రాఫరు. రీసెంట్గా ఇప్పుడు బుచ్చి బాబు మన రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే ఉందో పెద్ద సినిమాలో ఓపెనింగ్ సాంగ్ ఏదైతే ఉంటుందో ఇంట్రడక్షన్ సాంగ్, సో ఆ సాంగ్ కోసం వాళ్ళు ఇప్పుడు మైసూర్లో ఉన్నారనుకుంటా. సో మనోడు వచ్చే ఛాన్సెస్ అసలు బిగ్ బాస్ హౌస్ ఇంత పెద్ద వాళ్ళని అప్రోచ్ అవుతుందా అంటే సో అంత పెద్ద వాళ్ళని అప్రోచ్ అవ్వదు నాకు తెలిసి. ఓకేనా? అంత పెద్ద మాస్టర్ అందులో. సో ఫేమస్ పెద్ద సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్లోకి సృష్టి వర్మ లోపలికి వచ్చింది అని తెలిసినప్పుడు జానీ మాస్టర్ లోపలికి వస్తాడు అసలు? అదేమన్నా ఇష్యూ, చిన్న ఇష్యూ, అది పోక్సో కిందగా అది పెట్టిన కేసు, అది. సో అంత ఈజీగా జానీ మాస్టర్ లోపలికి వస్తాడు రా అని చెప్పి ఎవరు అనుకోరు. బిగ్ బాస్ టీం కూడా బుద్ధున్న వాళ్ళు ఎవరు జానీ మాస్టర్ గారిని అప్రోచ్ అవ్వరు, ఎందుకంటే ఆయన పెద్ద కొరియోగ్రాఫరు. అసలు ఆయన అప్రోచ్ అయితే ఆయన మొహం మీద నువ్వు చెప్తారు కాబట్టి సో అంత ఈజీగా ఎవ్వరు అప్రోచ్ అవ్వరు ఆయన, ఎందుకంటే అప్రోచ్ అయిన వెంటనే రిజెక్షన్ ఎదురవుతుంది. సో అలాంటి కన్విన్సింగ్ కూడా చేయలేరు, కనీసం కన్విన్స్ చేసి ఒప్పిద్దామన్నా కూడా లేదు అక్కడ. సో సృష్టి వర్మ ఎందుకు వస్తుందంటే సో ఆ అమ్మాయికి అంత పెద్ద ఫేమ్ లేదు. ఆ కేసు వల్ల ఆ అమ్మాయి ఎవరనేది బయటకు కనిపిస్తుంది తప్పితే ఆ అమ్మాయికి అంత ఫేమ్ లేదు. ఆ కేసు ఎప్పుడో అయిపోయింది, కనపడట్లేదు, అంతా అయిపోయింది. జానీ మాస్టర్ మళ్ళీ వర్క్లోకి వచ్చారు. సో ఈ అమ్మాయికి ఏం లేదు, కనపడట్లేదు అక్కడ ఈ అమ్మాయి. కాకపోతే అందుకని అమ్మాయి బిగ్ బాస్లోకి వస్తుంది. నిజంగా అమ్మాయికి బయట ఆఫర్లు ఉంటే డ్యాన్స్ మాస్టర్ అప్పుడు ఆ కేసు అలా జరిగింది కాబట్టి సో బన్నీసారి కొంచెం కన్సర్న్ చూపెట్టి ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చారు పుష్ప2లో. దాని తర్వాత ఇప్పుడు ఆమెకి ఛాన్స్లు ఏం లేవు. ఆమెకి ఏమైనా ఛాన్స్లు ఉంటే డ్యాన్స్ మాస్టర్ ఆమె బిగ్ బాస్ హౌస్లోకి రావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆ ఒక్క ఇష్యూ వల్ల ఆమెను అలాగా కొంచెం లేపారు అంతే. సో కాబట్టి ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది, ఆమెకు ఛాన్సెస్ బయట లేవు కాబట్టి. బట్ జానీ మాస్టర్ అలా కాదు కదా, సో ఆయనకి ఛాన్సెస్ ఆయనకు వస్తాయి. బట్ కేసు అనేది స్టిల్ అలాగే ఉంది. సో ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఈమె నడుచుకునే విధానం ఏంటి అనేది, సో ఇప్పుడు ఆమెకి ఒక బ్యాకేజ్ ఉంది, సో ఆమెకి ఇది ఉంది, సో ఇలా జరిగింది అది ఇది అని. ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ట్రూ నేచర్ ఏంటి, అసలు ఆమె ఎలా ఉంటుంది, ఆమె ఎలా మాట్లాడుతుంది. సో ఆమెకు 90% తెలుగు వచ్చా అంటే సో తెలుగు రాదు, బట్ షీ కెన్ మేనేజ్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి చూడాలి ఆమె ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది అది ఇది అనే. కానీ యాజ్ ఆఫ్ నౌ వ్యూ అప్డేట్స్ మంచి ఇంకా కంప్లీట్ మొత్తం ఎవరైతే 10 మందో 15 మందో పేర్లు అయితే ఉన్నాయో ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్ ఆల్రెడీ ఒక 4 పేర్లు చెప్పాను అనుకుంటా. ఇమాన్యుల్ పేరు చెప్పాను, దేవ్జానీ పేరు చెప్పాను, తనూజా పేరు చెప్పాను. ముగ్గురు సెలబ్రిటీస్, వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పాను. అండ్ రితు చౌదరి కన్ఫామా కాదా అంటే సో రితు చౌదరి కూడా మోస్ట్లీ కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవి రేపు చెప్తాను పేర్లు. సో ఇంకా దివ్యల మాధురి వీళ్ళందరూ సోషల్ మీడియా సెలబ్రిటీస్ అనమాట. ఇప్పుడు వీళ్ళు మెయిన్ సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్నారు. సో ఇంకొంచెం ముందుకు పోతే మోస్ట్లీ రేపు సాయంత్రానికి కానీ ఒక మంచి వీడియో చేయడమో లేదా ఒక మంచి ఈసారి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతాను. సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఫాలో అవ్వండి. సో దాంట్లో చిన్న అప్డేట్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఏవైతే అప్డేట్స్ వస్తుంటాయో చిన్న అప్డేట్స్, సో అవన్నీ అక్కడ పెడుతుంటాను. సో అందరికంటే ముందు పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈసారి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేస్తే సో అది మనకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది. సో అంటే జై హింద్.